ఆమోదం జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం, దాదాపు సంవత్సరాల పాటు దీని మీద కేంద్ర ప్రభుత్వంతో జరిగినటువంటి మన ఒప్పందాలు ఇవన్నీ కూడా రాష్ట్రంలో కూడా గమనించారు. 2014లో చట్టం చేయబడింది. మన దురదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం, వాటిని గాలి వదిలేసినటువంటి పరిస్థితుల్లో రైల్వే జోన్ ఏర్పాటు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటం తీసుకుంది. జగన్మోహన్ రెడ్డి తీసుకొని దానికి సంబంధించి ఏప్రిల్ 14, 2016 అంబేద్కర్ గారి జయంతి రోజున రైల్వే జోన్ ఏర్పాటు మీద ప్రకటన కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఓ పోరాటం తీసుకున్నాం. అక్రమంగా కేసు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ కేసు పెట్టినటువంటి పరిస్థితుల్లో 10 సంవత్సరాల పాటు న్యాయస్థానంలో కేసు మీద పోరాటం చేశాం. నిన్న ఈ కేసు మీద జడ్జిమెంట్ రావడం జరిగింది. గౌరవ న్యాయస్థానం వారు కూడా నన్ను అడగడం జరిగింది, మీరు ఏం చెప్పదలుచుకున్నారు అయితే నేను వారికి చెప్పడం జరిగింది. ఇది ప్రజా పోరాటం, ప్రజలకు సంబంధించినటువంటి పోరాటం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం చేసినటువంటి పోరాటం. ఈ పోరాటం మొదలుపెట్టినప్పుడే చెప్పడం జరిగింది, విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కోసం అవసరమైతే ప్రాణాలైనా అర్పిస్తామన్నటువంటి మాట 2016లో పోరాటం మొదలుపెట్టినటువంటి రోజు చెప్పారు. ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఆ ప్రకటన కానీ దానికి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి హామీ కోసమే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 5 దశాబ్దాల కళ కోసమే మేము కూడా పోరాటం చేస్తాం. కానీ ఆ రోజు మా మీద అక్రమంగా కేసులు పెట్టారు. ఆ కేసులు పడినటువంటి శిక్ష 6 నెలల జైలు శిక్ష. కానీ ఆ రోజు అదే వేదిక మీద నుంచి చెప్పారు. తర్వాత జరిగినటువంటి అనకాపల్లి నుంచి మొదలైనటువంటి పాదయాత్రలో చెప్పారు, రాష్ట్ర నాయకులు అందరి సమక్షంలో చెప్పారు, రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పారు, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి చెప్పారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ సాధించుకునేటువంటి దానికోసం రైలు పట్టాల మీద నా తలకాయ పెట్టైనా సరే ఈ ప్రాంతానికి రైల్వే జోన్ సాధిస్తామనేటువంటి విషయాన్ని చెప్తాను. అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉందనేటువంటి గుర్తుపెట్టుకోండి. ఇది మీ కుటుంబ వ్యవహారం కాదు, మీ రాజకీయ పార్టీ వ్యవహారం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తు మిమ్మల్ని నమ్మి మీ చేతిలో పెట్టారు. మన ఎన్నికల్లో మీరు మోసం చేస్తారని తెలిసి నమ్మి కూడా మీకు ఓటేశారు. మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. ఇప్పటికన్నా మీ పద్ధతి మార్చుకొని రాష్ట్ర ప్రయోజనాలు, ప్రాంతాల అభివృద్ధి, ఈ ప్రాంతాల తాలూకా భవిష్యత్తు గురించి, వెనుకబడినటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల గురించి దయచేసి ఆలోచన చేయండి. ఈ ప్రాంతాల తాలూకా ప్రజలు, యువత నష్టపోతున్నటువంటి వ్యవహారాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికన్నా మా తాలూకా డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కేకే లైన్ ఏదైతే ఉందో, నిన్న మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, శ్రీకాకుళంలో 7 రైల్వే స్టేషన్ ని సౌత్ కోస్ట్ రైల్వే పరిధిలో తీసుకొచ్చాం. రైల్వే స్టేషన్ తీసుకునే తప్పలేదు. ఆదాయాన్ని ఇచ్చేటువంటి కేకే లైన్ వదిలేసి ఆ రైల్వే స్టేషన్, ఈ రైల్వే స్టేషన్ తీసుకొస్తానంటే కుదరదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటగా ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా వాల్టేజ్ డివిజన్ లో ఉన్నటువంటి కేకే లైన్ సాధించుకునేటువంటి దిశగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఉంటది అనేటువంటి విషయాన్ని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ, గడిచినటువంటి 24 గంటలుగా ఏదైతే కోర్టు తీర్పునిచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ, మా నాయకత్వం కానీ మా కార్యకర్తలు కానీ చూపించినటువంటి అభిమానానికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా మా పోరాటంలో మా అందరం కలిసే ఉంటామనేటువంటి మాట వారు చెప్పినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటువంటి పోరాటం చేసేటువంటి దిశగా నన్ను వెన్నుతట్టి ముందు నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకసారి హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు.